భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గుహలుగా పేరుగాంచిన గుహలండి ఇవి, బెలూమ్ గుహలు. ఇప్పుడు వీటిని చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిమెంట్ రోడ్డు వేసారండి వీటిని చూడడానికి. ఒక కిలోమీటర్న్నర లోపలికి ఉంటుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క గుహల గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చండి. చిన్నపిల్లలు గట్రా ఆడుకోవడానికి ఇక్కడ కొన్ని రకాలైన ఏర్పాట్లు చేశారండి. ఇప్పుడు ఈ చుట్టుప్రక్కల ప్రదేశం అంతా ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉందో. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉందండి. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు. గైడ్ సదుపాయం కూడా ఉంది. చుట్టూరు పచ్చని చెట్లతో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. గుహల లోపలికి వెళ్ళే ముందర చుట్టుప్రక్కల లొకేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. స్టార్టింగ్ చూడడానికి చాలా బాగుందండి. ఈ మెట్లు గట్టా దిగుతుంటేనే లోపల ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం ముందరకు వెళ్తా ఈ యొక్క బెలూమ్ గుహల యొక్క అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవచ్చండి. ఈ లోపలైతే చాలా బాగుందండి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ విదేశీ స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూమ్ గుహలు సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్ఫటికలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు బెలూమ్ గుహల ప్రత్యేకత. బెలూమ్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని
నిపుణుల అభిప్రాయం. సామాన్య శకం పూర్వం 4500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్టు గుహల్లో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది. 1984లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూమ్ గుహల ఉనికిని గురించి ప్రస్తావించాడు. తర్వాత దాదాపు 1 శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన లేదు. మళ్ళీ 1982లో డేనియల్ జెబోర్న్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. బెలూమ్ గుహల ఉనికిని గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చలపతిరెడ్డి, మద్దులేటి అనే 3 స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్భంలో 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూమ్ గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చిన ఈ గుహల్లో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్ రోడ్డును నిర్మించారు. సహజత్వానికి లోపం రాకుండా బెలూమ్ గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడుబావి మాదిరిగా ఉన్న ప్రవేశ ద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహలోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. గుహల లోపల ఫౌంటైన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయడంతో గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. బెలూమ్ గ్రామ సమీపంలో చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి 3 దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల్లోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతుంది. ఈ గుహల్లోకి వెళ్లే దారి బిలంలా ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారు. కాలక్రమేణా అది బెలూమ్ గుహలుగా మారింది. విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవైన మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ మాత్రం వంగి వంగి వెళ్ళవలసి వస్తుందండి. గాలి అయితే రాదండి. అందువల్ల ఇక్కడ గాలి రావడానికి ఆక్సిజన్ బ్లోయర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గాలి నుంచి ఉంటే చాలా చల్లగా ఉంటుందండి. ఇక్కడ ఏర్పడ్డ శిలాకృతులను బట్టి పాతాళగంగ, కోటిలింగాలు, మాయామందిరం అని పేర్లు పెట్టారు వీటికి. ఈ గుహల్లో ఒక శివలింగం ఉందండి. అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన శివలింగం. దాన్ని ముందరకెళ్ళిన తర్వాత దాన్ని కూడా చూడొచ్చండి. ఆ శివలింగాన్ని చేరుకోవాలంటే చాలా దూరం నడవాలండి. ఇక్కడ వచ్చిన సందర్శకులు కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. లోపల చాలా దూరం ఉంటుందండి. ఇంత పెద్ద గుహలు నేనైతే అసలు ఎప్పుడు చూడలేదండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల దారి బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల రాళ్ళతో అసలు బాగోలేదండి. ఎత్తు పల్లాల కింద ఉంది. ఇక్కడ నడకదారి కొన్ని చోట్ల చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న వంతులు కూడా నిర్మించారు వెళ్ళడానికి, రావడానికి. ఈ గుహల్లో రాళ్ళు కొన్ని చోట్ల చెక్కినట్ల కింద కనిపిస్తున్నవి.
గుహలో మరింత అందంగా కనిపించడానికి ఇక్కడ లైటింగ్ పెట్టారు. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఈ గుహలో కొన్ని చోట్ల వంగి వంగి వెళ్ళవలసిన పరిస్థితి. గుహల పైకప్పు నుంచి క్రిందకి వేలాడుతున్న ఈ స్ఫటికాల వంటి శిలాకృతులను స్టాలక్టైట్ అని అంటారు. ఈ క్రింద నుంచి ములుచుకు వచ్చినట్టు కనబడే ఆకృతుల్ని స్టాలగ్మైట్ అని అంటారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఇక్కడ పైనుంచి కిందకి వెళ్ళడానికి ఇనప మెట్లు నిర్మించారు. ఇదంతా తిరిగి తిరిగి జనాలు కూడా బాగా అలసిపోయారు. ఇంక శివలింగం దగ్గరలోకి వచ్చేస్తున్నామండి. మా ఓడైతే కోతి గొంతులు వేస్తున్నాడు. చాలా దూరం నడిచాక ఈ శివలింగాన్ని అయితే చేరుకున్నామండి. అందరూ దర్శించుకోండి. ఇదిగోండి మా ఫ్రెండ్ అండి, శివలింగం మీద నీళ్ళు వేయమంటే వీడు వీడియోకి ఫోజులు ఇస్తున్నాడు. ఈ లింగం చూడాలనుకునే వాళ్ళు చాలా దూరం నడవగలిగిన ఓపుకుంటేనే రండి, లేకపోతే రావద్దండి. చాలా దూరం ఉంటుందండి, లోపలికి నడిచి వెళ్ళాలి. ఇందాక వచ్చేటప్పుడు బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.